ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ముగ్గురు నిందితులను సిట్ 3 రోజుల పాటు విచారించింది. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తరలించారు. ఫామ్ హౌస్ పార్టీలో కాల్పులు, డ్రగ్స్ అంశాలపై సిట్ కీలక సమాచారాన్ని సేకరించింది. డ్రగ్స్ నెట్వర్క్, ఆర్థిక సంబంధాలపై ఆరా తీసింది. పలువురు డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించిన వివరాలు కూడా సిట్ సేకరించినట్టుగా తెలుస్తోంది. మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి సిట్ దర్యాప్తుని ముమ్మరం చేసింది. కీలక సమాచారాన్ని అంతా కూడా రాబడుతోంది. అయితే అందులో ఉన్న ప్రధాన నిందితులందరికీ కూడా ఇవాళ్టితో రిమాండ్ ముగిసింది కాబట్టి వాళ్ళ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని సేకరించింది అంతా కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్ పెడ్లర్ కి సంబంధించిన వివరాలు కూడా సేకరించినట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే వాళ్ళందరికీ ఆర్థిక సంబంధాలు ఏమున్నాయి, ఆ ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ కస్టడీలో మొత్తం కూడా పేర్కొన్నారు. ఎవరెవరికి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడి ఉన్నారు, వాళ్ళ సంభాషణల సారాంశం ఏంటి, వాట్సాప్ చాట్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అన్న దానిపైన మొత్తం డీటెయిల్స్ ఒక నివేదిక రూపంలో పొందుపరిచారు. అలాగే డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఈ డ్రగ్స్ని సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకున్న లింక్స్ ఏంటి, గతంలో వాళ్ళకి ఏమన్నా క్రైమ్ హిస్టరీ ఉందా, గతంలో జరిగిన డ్రగ్ పార్టీకి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ కేసు నమోదైన వాటిల్లో వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా లేదా అన్న దానిపైన పూర్తిగా సిట్ ఫోకస్ చేస్తోంది. పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక నివేదికను రూపొందిస్తోంది. రైట్, చూస్తున్నాం మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితుల కస్టడీ అయితే ముగిసింది. మరి ముగ్గురు నిందితులను కూడా సిట్ 3 రోజుల పాటు విచారణ జరిపింది. ఆ విచారణలో పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేసి కోర్టు కూడా తరలించారు. మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. సాగర్, సిట్ దర్యాప్తుని వేగవంతం చేశారు. అలాగే వాళ్ళకున్న నెట్వర్క్స్ కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సిట్ నివేదికలో పొందుపరుస్తున్న అంశాలు ఏంటి, ఏమైనా బయటకు వస్తుందా, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. యశోమతి, కాల్పుల విషయంలో, డ్రగ్స్ విషయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులు 3 రోజుల పాటు శంషాబాద్ సిట్ పోలీసులు విచారించారు. అనంతరం ఉప్పర్పల్లి కోర్టుకి హాజరుపరిచారు. కస్టడీ విచారణ అనంతరం కూడా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులను కోర్టు నుంచి, ఉప్పర్పల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. సో పోలీసులు మరో వారం రోజుల పాటు కస్టడీ అవసరమంటూ కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపైన వాదనలు ఇంకా జరగాల్సి ఉంది. సో ఈ కేసుకు సంబంధించిన 3 రోజుల కస్టడీ విచారణ కొన్ని కీలక అంశాలు పోలీసులు రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది. కీలకంగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది నిందితులు ఉంటే పోలీసుల విచారణలో, సిట్ అధికారుల విచారణలో నిందితులు ముగ్గురిని విచారించిన అనంతరం కూడా మరో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్ సప్లయర్స్ని కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం నిందితుల సంఖ్య 15కు చేరింది. మొత్తం 11 మంది నిందితులు ఉంటే అందులో ఇంకా 4 డ్రగ్ పెడ్లర్లుగా అన్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో కీలకంగా అభిషేక్ సింగ్, రాకేష్ శర్మ, మరో వ్యక్తిని, మొత్తం ముగ్గురిని ఈ కేసులో, తాజాగా డాక్టర్ బాలాజీని కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముగ్గురు కూడా రెగ్యులర్గా ఫామ్ హౌస్ను, మొయినాబాద్లో పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ని డ్రగ్ పార్టీలకు అడ్డాగా మార్చినట్లుగా కూడా సిట్ అధికారుల విచారణలో తెలిసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డిల విచారణలో డ్రగ్ పెడ్లర్లకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. ముగ్గురు రెగ్యులర్గా డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా గుర్తించారు. అభిషేక్ సింగ్ నుంచి మొత్తం 24 సార్లు కొకైన్ డ్రగ్ని కూడా కొనుగోలు చేసి రెగ్యులర్గా వీకెండ్ పార్టీలు కూడా చేసుకున్నట్లు కూడా గుర్తించారు. ఈ పార్టీలకు బేబిలాన్ ఓనర్ అయినటువంటి, బేబిలాన్ పబ్బు యజమాని అయినటువంటి అర్జున్ రెడ్డితో పాటుగా ఈ కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి మరో మహిళా ప్రియాంక రెడ్డి కూడా తరచుగా డ్రగ్ పార్టీలకు హాజరైనట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. మొత్తం ఇంకా విచారణ జరుగుతుంది. 3 రోజుల కస్టడీలో డ్రగ్ పార్టీలకు సంబంధించి కావచ్చు, డ్రగ్ మూలాలకు సంబంధించి కావచ్చు, వీరితో పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డికి కూడా డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను గుర్తించారు. మొదట ఇందులో కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్ తెప్పించినట్లుగా కూడా కొంత పోలీసులను తప్పుదోవ పట్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా వీరికి డ్రగ్ సప్లై చేస్తున్నటువంటి పెడ్లర్లపైనే సిట్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఫామ్ హౌస్లో గతంలో జరిగినటువంటి పార్టీల
అంశంపైన కూడా కీలకంగా కూపిలాగింది. ఇప్పటికే అనేక సార్లు మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే డ్రగ్ పార్టీలు, వీకెండ్ పార్టీలు పెద్ద ఎత్తున జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు శంకించారు. ఆ పార్టీలకు డాక్టర్ బాలాజీతో పాటుగా మరో ఇద్దరు ఇక్కడ డ్రగ్ పెడ్లర్లను కూడా అభిషేక్ సింగ్తో పాటుగా రాకేష్ శర్మ, ఈ ముగ్గురు కూడా డ్రగ్ పెడ్లర్లుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. సిట్ అధికారుల విచారణలో రెగ్యులర్గా ఈ ముగ్గురు పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డికి కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇంకా కాల్పుల అంశం పైన కూడా కొంత విచారణ చేశారు. ఇందులో నమిత్ శర్మ, ఢిల్లీ వ్యాపారి అయినటువంటి నమిత్ శర్మ ఇందులో ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు చేస్తున్న సందర్భంగా, దాడులు చేస్తున్న సందర్భంగా ఈగల్ టీం, ల్యాండ్ ఆర్డర్ పోలీసులపైన కాల్పులు జరిపిన అంశాన్ని కూడా కొంత కీలకంగా పరిగణించింది. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కూడా వీరిని రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. సో కాల్పులు రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే కాల్పులు జరిపాడా అన్న అంశానిపైన కూడా కొంత విచారణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇంకా కీలక సమాచారాన్ని సేకరించే పనిలో సిట్ ఉంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసుతో డ్రగ్ పార్టీలతో సంబంధాలు ఉన్నటువంటి అంశంతో పాటుగా ఆ పార్టీలో పాల్గొన్న వారి చిట్టాను కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వరుసగా వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. డ్రగ్ మూలాలపైన సిట్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను గుర్తించింది. ఇంకా మరికొంతమంది డ్రగ్స్ సప్లై చేస్తున్న వారికి రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించినటువంటి డ్రగ్ పార్టీలో రెగ్యులర్గా పాల్గొన్నటువంటి వారిని చిట్టా కూడా సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. త్వరలో వారిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులు సేకరించే అవకాశం కనిపిస్తుంది. రెండు అంశాలు ఇక్కడ డ్రగ్ పెడ్లర్లతో పార్టీలకు అటెండ్ అయినటువంటి వారి వివరాలు. ఈ రెండు అంశాల ఆధారంగా సిట్ అధికారులు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో ఇంకా విచారణ దర్యాప్తును చేస్తున్నారు. 3 రోజులు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంత విచారణ చేసే అవకాశం ఉంది. మరి 7 రోజుల కస్టడీ కోరిన మరో 7 రోజులు, ఇప్పటికే 3 రోజుల కస్టడీ పూర్తయింది. మరో 7 రోజులు ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్ పెడ్లర్లతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలతో పాటుగా తరచుగా ఫామ్ హౌస్లో నిర్వహించిన డ్రగ్ పార్టీలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ఇంకా రాబట్టాల్సి ఉంది. అంటే ఆ కారణం చెప్తూ 7 రోజుల కస్టడీ అడిగారు. మరి కోర్టు ఆ వాదనల అనంతరం కూడా కస్టడీకి ఇస్తుందా, ఇంకా కస్టడీ ఒకవేళ ఇస్తే ఇంకా కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం అయితే ముగ్గురు నిందితులను ఉపర్పల్లి కోర్టు నుంచి చంచల్ కూడా జైలుకు తరలించారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు జరుగుతుంది. నిందితులు ఇచ్చిన సమాచారం అందంగా డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ కస్టమర్లు పార్టీలో పాల్గొన్నటువంటి వారికి కూడా త్వరలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.